ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న పాఠశాల పేరు గర్రేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల. ఇది పెద్దపల్లి జిల్లాలో ఉంది. ఈ స్కూల్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కారణమేంటో తెలుసా? ఈ పాఠశాలలో నూతనంగా ఓ బ్యాంక్ ఏర్పాటైంది. అయితే ఆ బ్యాంకు పెద్దలకు కాదు, కేవలం ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే. బ్యాంకును ఏర్పాటు చేసుకుంది కూడా ఆ పాఠశాల విద్యార్థులే. దాని నిర్వహణ అంతా బయటి బ్యాంకుల్లో లావాదేవీలో ఎలా ఉంటాయో అచ్చం ఈ గర్రెపల్లి ప్రభుత్వ పాఠశాలలోని స్టూడెంట్ బ్యాంకు కూడా అలాగే ఉంటుంది. ఖాతా బుక్కో, డబ్బులు జమ చేయడానికి ఓచర్, డబ్బులు డ్రా చేయడానికి మరో ఓచర్ రాసి ఇవ్వాల్సిందే. విద్యార్థుల్లో చిన్నతనం నుంచే ఆర్థిక క్రమశిక్షణ నేర్పించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన బ్యాంకు బాగా నడుస్తోంది. ఈ పాఠశాలలో బ్యాంకింగ్ సేవల కోసం విద్యార్థులే మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లు, ఖాతాదారులుగా వ్యవహరిస్తున్నారు. 3 క్యాషియర్లుండగా మరో 2 క్లర్కులు, 4 హెల్ప్ డెస్క్ సిబ్బందిగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు విద్యార్థులకు ప్రత్యేకంగా పాస్బుక్, ఖాతా నెంబర్ కూడా ఉంటుంది. ఇంట్లో స్టూడెంట్కు పాకెట్ మనీ కింద పేరెంట్స్ ఇచ్చే డబ్బులను ఇందులో జమ చేసుకుంటున్నారు. ఇష్టం వచ్చినట్లు డబ్బులను వృధా చేయకుండా ఇందులో పొదుపు చేసుకుంటున్నారు. అయితే డబ్బులు అవసరం పడితే పాస్బుక్ తెచ్చుకొని డెబిట్ ఓచర్ నింపేసి అవసరం ఉన్న డబ్బులను తీసుకుంటున్నారు. సాధారణంగా బయట బ్యాంకులు ఎలా పనిచేస్తాయో వాటికి ఏమాత్రం తీసిపోకుండా బ్యాంకింగ్ వ్యవస్థను నడిపిస్తున్నారు. ఇది తమకు డబ్బులు ఎలా పొదుపు చేయాలో నేర్పిస్తుందని విద్యార్థులు చెబుతున్నారు. మైసెల్ఫ్ ఐఎమ్ మీనాక్షి ఫ్రమ్ క్లాస్ 7th B. నేను ఇప్పటికీ 1500 పొదుపు చేసుకున్నాను. దానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచి నాకు పొదుపు చేసుకోవాలి, నా ఓన్గా నేను ఖర్చు పెట్టుకోవాలి అని ఉండేది. సో నాకు ఇలా ఛాన్స్ వచ్చింది. ఇప్పటికీ నేను 1500 పొదుపు చేసుకున్నా. సో దీన్ని మమ్మీ, అమ్మమ్మ వాళ్ళు పాకెట్ మనీ ఇస్తారు, రోజు ఇస్తారు. కానీ నేను ఫస్ట్లో నేను ఎలా యూజ్ చేసుకోవాలో నాకు తెలియకపోయేది. చిన్నపిల్లని కాబట్టి జంక్ ఫుడ్కి అట్రాక్ట్ అయిపోయేదాన్ని. కానీ ఇప్పుడు ఇది ఉంది కాబట్టి జంక్ ఫుడ్కి దూరంగా దీనికి దగ్గరగా చేస్తున్నాను. నేను పీక్షిత్ ZPHS స్కూల్లో చదువుతున్నాను. మా స్కూల్లో SBG బ్యాంక్ అనేది పెట్టడం జరిగింది. ఆ బ్యాంక్లో నేను క్యాషియర్గా పనిచేస్తున్నాను. నా డ్యూటీ ఏంటంటే వచ్చిన కస్టమర్స్ దగ్గర మనీ కలెక్ట్ చేసుకొని వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని డైలీ షీట్ అనే బుక్లో రాయడం. దీనివల్ల పిల్లలకి మనీ సేవ్ చేయడంలో ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. ఇంకా వాళ్ళు మనీ పోగొట్టుకోకుండా బ్యాంక్లో సేఫ్గా ఉంటే ఇంకా ఇది ఇంకా వాళ్ళకి ఎర్లీ స్టేజ్ బ్యాంక్స్ గురించి నేర్చుకోవడానికి ఈ బ్యాంక్లో 3 ఫామ్స్ ఉంటాయి. ఒకటి KYC ఫామ్, నో యువర్ కస్టమర్, విత్డ్రాల్ ఫామ్, డిపాజిట్ ఫామ్. డిపాజిట్ ఫామ్ ఏమో వైట్ కలర్లో ఉంటుంది, విత్డ్రాల్ ఫామ్ ఏమో ఎల్లో కలర్ ఉంటుంది. డిపాజిట్ ఫామ్ అనేది మనీ బ్యాంక్లో వేయడానికి యూజ్ అవుతుంది. విత్డ్రాల్ ఫామ్ అనేది మనీ బ్యాంక్ నుంచి తీసుకోవడానికి యూజ్ అవుతుంది. స్కూల్ టైమింగ్స్ ప్రకారం మార్నింగ్ 8:45 నుంచి 9 వరకు డిపాజిట్స్ జరుగుతాయి. ఆఫ్టర్నూన్ మొత్తం డిపాజిట్స్, మళ్ళీ ఈవినింగ్ 4:15 నుంచి 4:30 వరకు విత్డ్రాల్ జరుగుతాయి. SBG. I can coordinate with my all SBG staff. I alert the duties to my SBG staff and I am the answerable for guide teacher and HMM. I collect the money from the cashier and I maintain all the registers of SBG with the help of accountant, and I give the bank balance sheet after 1 month to the HMM and guide teacher. After the day end, I collect money from the cashier and put in SBG account with the help of guide teacher. If the post office was holiday, I give money to the guide teacher. I observe the staff and I alert the duties daily. I can do any of work in the bank. Thank you. ఇప్పటికీ రాష్ట్రంలో ఇలా ప్రభుత్వ పాఠశాలలో నడిచే బ్యాంకులో ఇది కాకుండా మరో 2 ఉన్నాయి. ఒకటి జనగామ, మరొకటి మహబూబ్ నగర్లో కూడా విద్యార్థులతో నడుస్తున్న బ్యాంకులు ఉన్నాయి. అయితే గర్రెపల్లి స్టూడెంట్ బ్యాంకే చాలా పెద్దది. ఇక్కడ 207 మంది విద్యార్థులుంటే దాదాపు 120 మందికి బ్యాంకు ఖాతాలున్నాయి.
ఆ ఖాతాల్లో 6,000 వరకు నగదు ఉంది. టీచర్ల చొరవతో తమకి బ్యాంకింగ్పై అవగాహన పెరిగిందని విద్యార్థులు చెబుతున్నారు. ఈ ఆలోచనతో విద్యార్థుల్లో ఆర్థిక క్రమశిక్షణ పెరిగిందని, ఇంత విజయవంతంగా ఈ కార్యక్రమం నడుస్తుందని ఊహించలేదని టీచర్లు చెప్తున్నారు. విద్యార్థుల చేతనే నిర్వహించబడుతుంది కాబట్టి విద్యార్థులే మేనేజర్గా, అసిస్టెంట్ మేనేజర్గా, తర్వాత క్యాషియర్గా, తర్వాత అకౌంటెంట్గా, హెల్ప్ డెస్క్, ఇవన్నీ విధులు కూడా వాళ్ళే చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మనకు పాఠశాలలో జరుగుతున్న క్లాసెస్కి ఏవి డిస్టర్బ్ కాకుండా విద్యార్థులందరూ కూడా బిఫోర్ స్కూల్ అవర్స్, ఆఫ్టర్ మధ్యాహ్నం లంచ్ టైంలో, తర్వాత ఆఫ్టర్ స్కూల్ అవర్స్ ఇవి నిర్వహిస్తున్నాం కాబట్టి అకాడమిక్ సైడ్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మేము చేయగలుగుతున్నాం. విద్యార్థులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. దీని యొక్క మోటివ్ ఏంటి అంటే విద్యార్థులు తాము తీసుకొచ్చుకున్న ప్యాకెట్ మనీ అంతా కూడా వేస్ట్ చేయకుండా సేవింగ్ చేయాలనే ఉద్దేశంతోనే ఇది స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. డిపాజిట్ ఫాము, తర్వాత విత్డ్రాల్ ఫామ్ ఉంటుంది. డిపాజిట్ ఫాము, విత్డ్రాల్ ఫామ్స్ వేరు ఉండడం కోసం మేము కలర్ వేరియేషన్ ఇచ్చినాము. డిపాజిట్ ఫాము వైట్ కలర్ ఉంటుంది, తర్వాత విత్డ్రాల్ ఫాము ఎల్లో కలర్ ఇవ్వడం జరిగింది. మార్నింగ్ సెషన్లో అన్నీ కూడా డిపాజిట్ తీసుకుంటాం. తర్వాత విత్డ్రాల్ కోసం ఎవరైనా వస్తే వాళ్ళకి ఒక కాయిన్ ఇస్తాం. ఆ కాయిన్ వాళ్ళ దగ్గర వాళ్ళు సేవ్ చేసుకుంటారు. ఒకవేళ విత్డ్రాల్ కనుక మార్నింగ్ సెషన్లో ఇచ్చినట్లయితే వాళ్ళు పిల్లలు డబ్బులు కూడా కొట్టుకుంటారు క్లాసులలో. అది ఇబ్బందికరంగా ఉంటుంది. తర్వాత వాళ్ళ అకౌంట్లో అమౌంట్ ఉందా లేదా వెరిఫై చేసుకోవాలి. కాబట్టి ఆ క్యాషియర్ మేనేజర్ దగ్గర పంపుతాడు. అకౌంటెంట్ సాయంతో మేనేజర్ వెరిఫై చేసి డబ్బులు వాళ్ళ అకౌంట్లో ఉంటే వారికి ఈవినింగ్ టైంలో ఆ యొక్క కాయిన్ తీసుకొని వచ్చిన వాళ్ళకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈవినింగ్ వాళ్ళు మనీ కలెక్ట్ చేసి వెళ్ళిపోతారు. తర్వాత క్యాషియర్ ఈవినింగ్ టైంలో 4:30కి అకౌంట్ క్లోజ్ చేయడం జరుగుతుంది. క్లోజ్ చేసి మేనేజర్కు క్యాష్ను హ్యాండ్ ఓవర్ చేస్తారు. అప్పుడు మేనేజర్ సహాయంతో మేనేజర్ క్యాషియర్ ఇద్దరిని పట్టుకుని వెళ్ళి నేను పోస్ట్ ఆఫీస్లో మనీ డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ పోస్ట్ ఆఫీస్ అప్పటికే క్లోజ్ అయి ఉంటే మేము మర్నాడు తెల్లారి అందులో డిపాజిట్ చేస్తాం. పాఠశాలలో బ్యాంకింగ్ అంటే చదువు మీద ఇబ్బంది పడుతుందా అనే అనుమానం అందరికీ వస్తుంటుంది. అయితే ఈ స్టూడెంట్ బ్యాంక్ పనిచేసేందుకు ప్రత్యేక వేళలను రూపొందించారు. విద్యార్థులకు చదువుకు ఇబ్బంది కలగకుండా కేవలం ఖాళీ సమయంలో మాత్రమే ఈ బ్యాంకును నడిపిస్తుంటారు. అంటే ఉదయం 8:30 నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం భోజన సమయంలో 12:30 నుంచి 1:15 వరకు, సాయంత్రం పాఠశాల ముగిసే 4:15 తర్వాత మాత్రమే తెరుస్తారు. ఈ వేళల్లో మాత్రమే విద్యార్థులు బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవచ్చు. విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ భవిష్యత్తులో డబ్బుల విలువ, వృధా ఖర్చులపై అవగాహన కల్పిస్తున్న టీచర్లకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.